గోవింద 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 శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. కుశికతనయయాగం రక్షిత లక్ష్మణాఢ్య పవనశరణికాయ క్షిప్తమారీచమాయ విదళితహరచాపో మేదినీ నందనాయ నయన కుముదచంద్రో రామచంద్ర సహాయ. లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుడి యొక్క యాగమును అవలేలగా సంరక్షించినటువంటి వాడు, తన బాణ పరంపరలతోటి మారీచుని యొక్క మాయలను పటాపంచలు చేసినటువంటి వాడు, అదేవిధంగా అవలీలగా ఆ స్వయంవరంలో శివచాపమును భంగపరిచినటువంటి వాడు, భక్తుల యొక్క నేత్రములు అనే కలువ పువ్వులకు చంద్రుని వంటి వాడు, అంటే ప్రకాశాన్ని కలుగజేసేవాడు, ఆనందాన్ని కలుగజేసేవాడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, అదేవిధంగా శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ నాదనిరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 117వ రోజులో మనం ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షోడశ సర్గ శ్లోక పారాయణం
తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే మహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షోడశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అవజ్ఞాతాః పురాస్తేన అవజ్ఞాతాః పురాతేన వరదానే హి మానవాః ఏవం పితామహాత్ తస్మాత్ వరం ప్రాప్య సదర్పితః. పుట్టుకతో 10 తలలతో పుట్టినటువంటి దశవదనుడుగా పేరు పెట్టుకుని తన ప్రవృత్తి చేత అందరినీ బాధించేవాడు అని రావణుడు అనే పేరు తెచ్చుకున్నటువంటి ఒక దుష్ప్రవృత్తిలో ఉన్న ఆ వ్యక్తి ఒకానొక సందర్భంలో వరాలు కోరుతూ కొందరిని అవమానించాడు. ఆ కొందరి వల్లే అతడు తిరిగి మరణాన్ని పొందబోతున్నాడు. ఈ సృష్టిలో ఏ ఒక్క వస్తువు అవమానార్హం కానే కాదు. పురా వెనుక తపస్సు చేసిన సందర్భంలో వరదానే వరం ఇచ్చే సమయంలో తేన ఆ రావణాసురుని చేత మానవాహ మానవులు నరులు అవజ్ఞాతాః హి అవమానింపబడ్డారు కదా. తృణభూతాహి మానుషాహ ఈ మానవులు గడ్డి పరకల్లాంటి వారు, వీరు నన్నేం చేయగలుగుతారు అని తాత్పర్యం అన్నమాట. మనం గతంలో వివరించుకున్నాం. అంటే పరిస్థితులు ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తాయో, ఎంతటి వారికైనా సరే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన అంతరాత్మ ఏది చెప్తుందో దాన్ని గమనించకుండా పోతే ఏ పరిస్థితికి వెళ్ళిపోతాడో ఇక్కడ తెలుస్తుంది. ఎలా అంటే తన సోదరుడు అన్నగారు విత్తేషుడు అంటే కుబేరుణ్ణి చూసి కైకసి అనే తన తల్లి, ఒరే నువ్వు ఇలా ఉండిపోయావురా, అంతటి పుష్పకంలో తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు అతడు అని చెప్పేటప్పటికీ అప్పటి వరకు అలా అలా ఆడుకుంటూ ఉండేటటువంటి ఈ రావణాసురుడికి కూడా ఒక బుద్ధి పుట్టింది. నేను తక్కువ వాణ్ణి అయిపోతున్నాను, నేను మామూలుగా ఉండిపోయాను అని. చాలా జాగ్రత్తగా గమనించాలి. వెంటనే ఏమనుకున్నాడు, ఆ కుబేరుణ్ణి తోసేసి ఆ పుష్పకం లాక్కోవాలి అన్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. అలా అనుకోలేదు. మరి ఏమని తల్లికి మాటిచ్చాడు అంటే, అమ్మా నీకెందుకు, నేను కూడా సాధించుకొస్తాను అని చెప్పి దీనికోసం వెళ్ళాడు, తపస్సు కోసం వెళ్ళాడు. అప్పటికీ కూడా ఈ ఆలోచన, మనం భగవంతుణ్ణి ఆరాధించి మనం పొందాల్సిన ఫలం పొందుదాం, అంతే తప్ప దుర్మార్గం చేద్దాం అని కాదనమాట. మరి తీరా తపస్సుకి పూనుకునేటప్పటికీ 1000 సంవత్సరాలు అయినా భగవంతుడు అనుకున్నది జరగలేదు, ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఈ తట్టుకోలేని తనం అంటే ఆ తపస్సుని శాంతం సఫలం చేసుకునేటటువంటి ఓర్పు ఓపిక లేకుండా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక క్షణం వెయిట్ చేయలేవా అని.
అలా నిరీక్షించలేని పరిస్థితిలో అసహనంతో చేసిన పని తల నరికి అందులో వేయడం అనేది 1000 సంవత్సరాలు, మళ్ళీ 1000 సంవత్సరాలు, మళ్ళీ 1000 సంవత్సరాలు, ఇలా 9000 సంవత్సరాలు. ఇలా 9000 సంవత్సరాలు అయ్యాక 10వ సంవత్సరం ముగిసేటప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే అప్పుడు వరం కోరుకోరా అంటే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? లెక్క ప్రకారం మరి సంకల్పించిన అంశాన్ని కదా కోరుకోవాలి. ఏం సంకల్పించాడు? అమ్మతో ప్రతిజ్ఞ ఏం చేశాడు? కైకసితో, నీకెందుకమ్మా, నేను కూడా అంతటి ఐశ్వర్యాన్ని పొందుతాను అని చెప్పి వెళ్ళాడు. భగవంతుడా, నాకు అంతటి ఐశ్వర్యం, అంతటి భోగం, భాగ్యం ఇవ్వు అని అనాలి కదా. కాదన్నమాట. అంటే తను ఇంతకాలం కష్టపడి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటే ఏదో సుఖం, సంతోషం, లేకపోతే ఐశ్వర్యం అడిగి ఊరుకుంటే ఎలా? అతడి ఆలోచన ధోరణి ఎలా మారిపోయిందంటే అందరినీ పీక్కు తినాలి, అందరినీ బాధించాలి, అందరి ప్రాణాలు తీయాలి. మరి ఒకరి ప్రాణాలు తీస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ప్రాణం తీసేస్తారేమో. ఇలా భయం ఎప్పుడైతే కలిగిందో, వీరి వల్ల భయం కలగకూడదు, వీరి వల్ల నాకు మరణ భయం ఉండకూడదు, మరణ భయం ఉండకూడదు అని అనుకున్నాడు అనమాట. అంటే చేసే తపస్సు, భగవదారాధన దుష్ప్రవర్తితో, తామసంతో ఉండిపోవడం వల్ల, అంటే ముందు వెనక ఆలోచించకుండా కేవలం కోపంతో, ఏ విధమైనటువంటి శాంతం, సాత్వికత లేకుండా జరిగిపోవడంతో అతడి ఆలోచన అలా మారిపోయింది. ఏమని? అందరినీ పీడించుకుని తినాలి, దానికి నాకు ఎవరు అడ్డు తగలకూడదు. ఆ సందర్భంలో ఈ మానవులు నన్ను పీడించుకుని తింటారు అనే ఆలోచనే నచ్చలేదు. ఒక దగ్గర చెప్తారు, న్యక్కారో యజమేవ అని మొదలుపెట్టి చాలా అలంకారాది గ్రంథాల్లో గొప్ప ఉదాహరణంగా అసలు రావణాసురుణ్ణి చంపింది ఎవరండి అన్నారు. ఒక దగ్గర చెప్తారు అమ్మవారే అని చెప్తారు, కొంతమంది చెప్తారు పతివ్రతల శాపాలు అంటారు, కొంతమంది అంటారు బ్రహ్మదేవుడి శాపం అంటారు, మరికొందరు అంటారు రావణాసురుణ్ణి రాముడు బాణం వేసి కదండి చంపాడంటారు. అబ్బే, అసలు రహస్యం, అంతరార్థం అది కాదండి అన్నారు. నేను నా భుజబలంతో ఈ స్వర్గాన్ని అంతని కుదిపి ఒక చిన్న ఊరిలాగా భావించి చిన్న చాప చుట్టినట్టుగా చుట్టేసి ఇంతలా గెలుచుకొచ్చేనే. దేవేంద్రుణ్ణి నా వారసుడు, నా కొడుకు ఇంద్రజిత్తు తుక్కుగా చిత్తుగా చేసేసాడే. ఇలాంటి స్థితిలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ళందరూ నా ముందు ఓడిపోతే ఒకానొక మానవుడా, అందున ఆయన దగ్గర పెద్ద పెద్ద ఖడ్గాలు లేకపోతే మరొకటి ఏమీ కాకుండా కేవలం ఒక మునివేషధారిగా ఉండి ఒక తాపసుడిగా ఉన్నాడా జడల. అతడు ఓ పని చేస్తే నాకు అతడి చేతిలో మరణమా అనే అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడండి అన్నట్లుగా ఒక చమత్కారం చెప్తారన్నమాట. ఆ స్థితిలో ఈ మానవులందరినీ కూడా గడ్డిపరకల్లాగా తలిచేడనమాట. కనుక తేన మానవాహ అవజ్ఞాతాహ. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ వరం పొంది వచ్చిన తరువాత కూడా, అంటే అంతటి వరప్రభావంతో ఉన్న తరువాత కూడా ఒక సందర్భంలో తల్లి తండ్రి సుమాలి అనే తాతగారు, రే నీదేరా ఈ భాగ్యం భోగం అంతా, ఆ కుబేరుడు నీ ఈ దాన్ని ఏమంటారు సవతి కొడుకు అన్నమాట. ఎవరికి? రావణాసురుడికి. విశ్రవసుడికి కుమారుడు కుబేరుడు, రావణాసురుడు, వీళ్ళంతా కూడా ఒక భార్య పిల్లవాడు కుబేరుడు. కనుక అతడు నీ ఐశ్వర్యాన్నే పొందేస్తున్నాడు అంటే అక్కడ చెప్తారు ఒక మాట. ఆ మాట మీరు కూడా వినండి. ఉత్తరాఖండలో వచ్చే మాట, విత్తేషో గురురస్మాకం నార్హసే వక్తు మీదృశం. ఏం తాత, ఇలాంటి మాటలు చెప్పడానికి నువ్వు అర్హుడువేనా? న్యాయమా? నీ వయసుకు తగ్గట్టుగా, నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడొద్దా? అనర్హమైన, అనుచితమైన, అయోగ్యమైన మాటలు మాట్లాడుతున్నావు. విత్తేష, ఈ కుబేరుడు అస్మాకం, మాకు గురువు. ఎందుకని? అన్నగారు గురువు అని శాస్త్రంలో చెప్తోందనమాట. గురువు అంటే ఇక్కడ అర్థం ఏమంటే తండ్రి అని అర్థం అన్నమాట. కనుక తండ్రి లాంటి వాడు ఈ భోగాన్ని అనుభవిస్తూ ఉంటే అది లాక్కోమని నాకు చెప్తావా? ఇలాంటి తప్పుడు సలహాలు ఎప్పటికీ ఇవ్వకు అంటాడు. అంటే ఈ మంచితనం ఆ వ్యక్తిలో అప్పటికీ కూడా ఇంకా నిలిచి ఉంది. అయ్యో ఇదేం లాభం లేదు అని అనుకుని ప్రహస్తుడు అని సుమాలి అనే వ్యక్తికి ఒకానొక మంత్రి, ఆ ప్రహస్తుడు అనే మంత్రి ద్వారా సమయం సందర్భం చూసి అలా ఎక్కించి చిట్ట చివరికి రావణాసురుణ్ణి ఎంతలా తయారు చేస్తాడంటే, ఈ పన్నాగమంతా సుమాలి అన్న తంది నువ్వే వెళ్ళి ఈ విత్తేషుడితో అంటే కుబేరునితో ఇదంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, దీన్ని నేను అనుభవించాలి అని చెప్పి రావణాసురుడి సందేశాన్ని అందించమని తనే రావణాసురుడే ఈ ప్రహస్తుణ్ణి పంపిస్తాడనమాట.
అతడు వెళ్ళి దీనికి ఇంకా 10 అంశాలని జోడించి ఆ కుబేరుణ్ణి అక్కడి నుంచి తరిమేస్తాడు. అంటే గమనించండి, ఒకానొక సందర్భంలో మనం పుణ్యం చేసి ఫలితం పొందాలి అని అనుకున్నాడు. ఒకానొక సందర్భంలో అమ్మా నేను కూడా అంతటి వాడిని అవుతానమ్మా, నీ ముద్దు తీరుస్తాను, నిన్ను సంతోషపరుస్తాను అని బయలుదేరాడు. కానీ చేసే ప్రవృత్తి తామస ప్రవృత్తి అయిపోవడం వల్ల ఆలోచనలు మారిపోయాయి. మరి మన దశరథుడి దగ్గర అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే ఆలోచన, నాకు పండంటి పిల్లలు కలగాలి, మంచి సంతతి కలగాలి, అంతేగాని నాకు అమరత్వం కలగాలి, లేకపోతే వారిని పీడించాలి, వీరిని బాధించాలి అనే ఆలోచనలు ఎప్పటికీ లేవన్నమాట. అంటే మనం దేనిని అలవరుచుకోవాలి, దేనిని అలవరుచుకోకూడదు అని వాల్మీకి మహర్షి మనకి సోదాహరణంగా అంటే ఒక ఉపమానంతో పోల్చి చెప్తున్నారన్నమాట. మరి ఆ సందర్భంలో ఇలా చెప్పుడు మాటలు బాగా బురకెక్కిన తర్వాత ఇదే మంచిది అని అనిపించిన తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు చెప్తారు. ఇతడు మిగతా రాక్షసులందరూ ఉండే దగ్గరికి పెడతాడు. మన వాళ్ళు కూడా ఏదైనా సాధించుకుని వచ్చిన తర్వాత ఈ పథకాలో ఇవో మన స్నేహితులందరికీ చూపించి వారి తల్లిదండ్రుల దగ్గర అక్కడ శభాష అని అనిపించుకోవడం మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలా ఈ రావణాసురుడు పెడితే వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఎంత దారుణంగా ఉంటుందో పక్కన మిగతా వాళ్ళందరి సర్కిల్ అంటారే, కొన్ని సందర్భాల్లో చెప్తారు, నువ్వేంటో చెప్పాలి అంటే నీ పరిచయస్తులు ఎవరో నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్పేయగలుగుతాను అని ఒక ఆంగ్ల సామెత అన్నమాట. అంటే తన పరిచయస్తులు ఎవరిని దగ్గరికి చేర్చాలి చేర్చకూడదు అనే దాని మీద తన నైజం, తన స్వభావం, తన శీలం, తన మైండ్ సెట్ ఆధారపడి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, రే మన వాళ్లలో ఇంత వరాలు పొందినవాడు ఎవడు లేడురా, ఇంత సామర్థ్యం ఉన్నవాడు ఎవడు లేడురా, రే నువ్వు ఎక్కడ తగ్గకూడదురా, నువ్వు ఏదో ఇంద్రియ జయం, ఏదో దాన్ని వశపరచుకోవడం దీన్ని వశపరచుకోవడం అంటారా, ఏమీ కాదు, స్వేచ్ఛగా అనుభవించు, దొరికిందల్లా కూడా కాజేయి, ఇదంతా నీ సొత్తు, నువ్వు అనుభవించడమే, ఉన్నంతకాలం అనుభవించడం తప్ప ఎప్పుడో తర్వాత ఏదో వస్తుంది, అదేదో జరుగుతుంది, పాపం పుణ్యం ఇలాంటి మాటలేమీ లేవురా అని చెప్పి అలా ఎగదోస్తారనమాట. అసలే అంతకాలం తను సామాన్యుడిగా ఉండిపోయినట్లు ఉండడం, మరి కుబేరుడు తపస్సు చేసి దిక్పాలకత్వాన్ని సాధించుకోవడం, అతడు పుష్పకంలో తిరగడం, వీటన్నింటి వల్ల తనకి గుర్తు రాకపోయినా తల్లి గుర్తు చేసేటప్పటికీ ఈ చిన్నబుచ్చుకునే తనం, నేను చిన్నవాడిని తక్కువ వాడిని అయిపోతున్నానే అనే అవమాన భారంతో కుంగిపోయి తపస్సు చేసుకుని దాన్ని సాధించిన తర్వాత ఇంకెంత విర్రవీగుతనం వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నవాడిని నైనా ఇంత సంపాదించుకున్నావా, ఇంత నెగ్గేవా, మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదో 10th మంచి బహుమతి వచ్చిందండి, ఆ తర్వాత ఇంటర్లో పాడైపోయాడండి వాడు అని. అంటే ఆ సన్మానం చేసేటప్పుడే వాళ్ళంతా కూడా చెప్తారు మంచివాళ్ళు అయితే, నాయనా ఇదే తీరుగా ఇంకా ఇంకా అభివృద్ధిని సాధించాలి, ఇంకా ఎదగాలి అని. ఒకటి సాధించిన తరువాతి తరగతిలోనే వెంటనే పడిపోవడం అనేది లోకంలో మనం చాలా దగ్గర గమనిస్తూ ఉంటామన్నమాట. ఎందుకని ఆ చుట్టూతా ఉండేవాళ్ళు చేసేటటువంటి దురుపదేశాలు. మరి ఇక్కడ రావణాసురుడి దగ్గర కూడా తన రాక్షస కులం దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరూ ఇలా ఎగదోస్తారన్నమాట. ఏ కాస్త నువ్వు దేన్ని, ఏ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోవడం అన్న మాటనే మాట్లాడకుండా అన్నింటినీ స్వేచ్ఛగా అనుభవిస్తూ విహరిస్తూ ఉండు అని చెప్పి, అంటే తను అనుభవించడం అనేది లోకంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది, కోరుకునేది. కానీ రావణాసురుడి దగ్గర ఉండే తేడా ఏమి అంటే తాను మాత్రమే అనుభవించాలి ఇది ఒక మాట, తాను మాత్రమే ఆనందించాలి అని ఒక మాట. లోకంలో ఆనందించడం అనేది పరులకు కీడు జరగకుండా అనేది ధర్మావిరోధేన సుఖానుభూతి. మరి రావణాసురుడి దగ్గర ఒకడు ఉసూరుమని ఏడుస్తూ ఉంటే అది ఆనందంగా భావించడం అనేది. అందుకనే దానికి వేరే ఏం పేరు పెట్టాలో తెలియక రాక్షస ప్రవృత్తి అని అన్నారన్నమాట. అలాంటి విషయంలో రావణాసురుడినే ఉదాహరణగా చూపించాల్సి వచ్చింది. కనుక అలాంటి సందర్భంలో మానవులంతా కూడా ఈ రావణాసురుడి చేత అవమానింపబడ్డారు అని. ఇంత కథ ఇంత విపులంగా ఎక్కడెక్కడో ఉన్న సర్గల్లో కూడా ఈ శ్లోకాల్ని వ్యాఖ్యానం చేసే పెద్దలు మనకు ఎందుకు చూపించారు అంటే ఏదో విని ఇలా విదిలిపెట్టేయడం కోసం కానే కాదు. మనందరం శ్రీరాముడిలాగా పెద్ద పెద్ద, లేకపోతే శంఖచక్ర గదాధరుడిలాగా శ్రీమన్నారాయణులాగా లోకాన్ని అంతని ఉద్ధరించేసేలాగా తయారైపోవాలి అని కూడా కానే కాదు. రాముడు రాజ్యం అంతా చక్కబెడితే నీకున్న చిన్న సామ్రాజ్యానికి నువ్వే మహారాజువు కనుక ముందు నీ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, లేకపోతే నీ పరిసరాలు, నీ పని చేసేటటువంటి ఆ కార్యాలయాలు, వీటిని మంచిగా చక్కదిద్దుకోగలిగితే
అదే నీకు రామరాజ్యం మాదిరి, నువ్వు సాక్షాత్తు శ్రీరాముడి మాదిరి. మరి అలా ఉండాలి అంటే శిల్పం చెక్కితే అక్కర్లేని దాన్ని తీసేయాల్సినట్లుగా, అప్పుడే అందమైన దేవతామూర్తి తయారైనట్లుగా నీలో మంచి చెడు రెండూ ఉండగా మంచిని పెంచుకోవాలి అంటే చెడుని తగ్గించాలి. కనుక అందంగా కనిపించాలి అంటే ఆ పక్కన ఉండే వాటన్నింటినీ కొంచెం తొలగించడం, మిగతా వాటిని చేర్చడం వల్ల ఈ అందం ఇనుమడించడం అనేది లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. అలా మన హృదయ సౌందర్యం లేకపోతే మన భావన సౌభాగ్యం ఇంతగా పరిఢవిల్లాలంటే అని వర్ణిస్తూ ఉంటారు కవులు. గొప్పగా ప్రకాశించాలంటే అంటే హైలైట్ అవ్వాలంటే కొన్ని విషయాలు తీసేసుకోవాలి. అప్పుడు తీసేసుకోవాల్సిన వాటికి ఉదాహరణ ఏమి? రావణాసురుడు అన్నమాట. కనుక రామాదివత్ వర్తితవ్యం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, దశరథుడు వీరికిలాగా మనం నడుచుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు పడైనా సరే తపస్సు చేసి రావణాసురుడిలాగా క్రూరంగా ప్రవర్తించి పరులకు మాత్రం హింస తలపెట్టకూడదు. నా రావణాదివత్ వర్తితవ్యం అనే నీతిని మనకి బోధించడానికి ఆ పరమాత్మ ఇంతటి ఉపదేశం చేస్తున్నారన్నమాట. కనుక బాగా గుర్తుపెట్టుకోవాలి. తినదలుచుకున్నది తినడం, అనుభవించడానికి తగినది అనుభవించడం లోకంలో ఏ ఒక్కరికి ఇది కుదరదు, ఇది తప్పు, అధర్మం అని ఏ శాస్త్రం చెప్పలేదు. అది మన హక్కు, అది అనుభవించడానికే ఈ శరీరం మనకి ఇచ్చాడు. కానీ ఎంతవరకు? ధర్మావిరోధేన. కనుక పరులకు దుఃఖం కలగకుండా నీ సుఖం చూసుకుంటూ నిన్ను ఆశ్రయించిన వాళ్ళని బాగు చెయ్యి అనే సందేశాన్ని ఇన్ని వేల సంవత్సరాలు లోకంలో సుస్థిరం చేయడానికి శ్రీరామచంద్రుడు అవతరించాడు. కనుక దూరం చేసుకోవాల్సిన గుణాల్ని మనకి ఇంతగా పెద్దగా చేసి చూపించడం కోసం సూత్రప్రాయంగా, బీజప్రాయంగా చిన్న మాట చెప్పిన వాల్మీకి ఉపదేశానికి మన పెద్దలు ఈ వ్యాఖ్యానమంతా చెప్పి సంప్రదాయంలో ఈ అర్థాలన్నింటినీ వివరించుకోమని ఉపదేశం చేస్తారన్నమాట. కనుక ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేది ధర్మాత్ముడి లక్షణం. తన ఎదిగే కొద్దీ అందరూ తనకి అణిగి మణిగి పడి ఉండాలి అని అనుకోవడం రావణాసురుడి లక్షణం. కనుక అలా అనుకుంటూ ఉండగా వీళ్ళంతలే అని అనుకున్నారు. కనుక మానవులు అవజ్ఞాత అతడి చేత అవమానింపబడ్డారు అన్నారు. ఆ రావణాసురుడు సహా ఏవం ఈ ప్రకారంగా తస్మాత్ పితామహాతు అలా ప్రత్యక్షమైన ఆ బ్రహ్మదేవుడి వల్ల వరం ప్రాప్య సరే తథాస్తు అని దర్పిత. ఇది ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న మాట అన్నమాట. అంటే వరం పొందాడు, బలం వచ్చింది. బలం వస్తే ఏమవ్వాలి? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఇంకా వినయంగా, ఇంకా విధేయతగా ఉండాలి. మరి తర్వాతి శ్లోకాల్లో చెప్పబోతారు. మహావిష్ణువు అనుగ్రహించారు, వరమిచ్చారు అంటే వెంటనే అంజలి ఘటించి అందరూ ప్రార్థించారు అంటారు. మరి రావణాసురుడి దగ్గర అలాంటి మాట కనీసం మచ్చుకైనా ఉందా? లేనే లేదన్నమాట. కనుక వరం పొందేడు, విర్రవీగేడనమాట. అంతే పడగొట్టేస్తాడు పరమాత్మ. వరం ప్రాప్య దర్పిత అన్నారు తర్వాతి శ్లోకం. ఉత్సాదయతి లోకాం స్త్రీన్ స్త్రియశ్చాప్యవకర్షతి తస్మాత్ తస్య వధో దృష్ట మనుషేభ్య పరంతప అంటారు. అంటే ఓ పరంతపుడా, ఓ పరాత్పరుడా, మా మేలు కోసం ఎప్పుడు గొప్పగా తపించిపోయేటటువంటి వాత్సల్యపూర్ణమైనటువంటి ఓ పరంధామా, ఓ రఘురామా అని అనడం అన్నమాట. ఎందుకని? ఎవరితో మాట్లాడుతున్నారు? మధుసూదన అన్నప్పుడు చైత్రమాసంలో ఆవిర్భవించి శ్రీరామనవమి నాడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు అనే సంకేతాన్ని అందించేశారు వాల్మీకి మహర్షి. కనుక ఓ రఘురామ, అలాంటి వాడు ఓ పరంతప, అతడు లోకానత్రీను ఉత్సాదయతి, ముల్లోకాల్ని కూడా ఏ ఒక్క చోట ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా పీడిస్తున్నాడు, బాధిస్తున్నాడు. స్త్రియశ్చాప్యవకర్షతి, ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే స్త్రీ అనేది అమూల్యమైనటువంటి వస్తువు. ఏ ఒక్క వ్యక్తి ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నట్లయితే ఈ జగచ్చక్రం అంతా కూడా నడుస్తూ ఉంటుందో, ఏ పరాశక్తి స్త్రీగా మారి లోకాన్ని అంతని ఉద్ధరిస్తూ ఉంటుందో, దానికి కీడు కలిగిస్తే పెద్ద పాలరాతులు లేకపోతే ఇంకా గొప్ప పని నైపుణ్యంతో కట్టిన ఎన్నో అంతస్తులుగా ఉన్న ఎన్నో ఆకాశాన్ని తాకేలాంటి పెద్ద పెద్ద గోపురాలతో ఉన్న గుడి కూడా లోపల దేవత లేకపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కనుక వాల్మీకి మహర్షి ఎలా చెప్తున్నారో చూడండి. అతడు ఏదో లేళ్లను చంపాడు, పశువుల్ని చంపాడు, మరో దాన్ని చంపాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని అలా ఆఖరి మాటగా ఏమనంటే, అంటే శ్రీహరి ఏ మాటకు వెంటనే స్పందిస్తాడో,
జరిగిన అక్కడ కథ సన్నివేశం ఎలా ఉంది, నాయనా నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు వీరంతా కూడా బదులు చెప్తున్నారు. ఆ స్థితిలో మరి ఎక్కువ మాటలకి అవకాశం లేకుండా మరి ఏది చెప్తే అసలైన విషయాన్ని గ్రహిస్తాడో ఆ శ్రీహరి దాన్ని కదా ప్రస్తావించాలి. ఇదంతా చెప్తారు వ్యాఖ్యానంలో. కనుకట చెప్పారు ఒక్క మాట, స్త్రియశ్చాప్యవకర్షతి, ఆడవాళ్ళని కూడా దారుణాతి దారుణంగా బాధిస్తున్నాడు. ప్రాణం తీసేయడం, మానం పోగొట్టడం. వారందరూ కూడా ఉసూరుమంటూ ఇలా జుట్టు విరబోసుకుని గుండెలు బాదుకుని అలా పిల్లలు పోయిన తల్లులు, మానం పోయినటువంటి ఆ కన్యలు, గృహిణులు, పతివ్రతలు వీరందరూ కూడా ఉసూరుమని ఏడుస్తూ ఉంటే వినలేకపోతున్నాం. శ్రీమన్నారాయణ మహాప్రభు పాహి 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 అని ప్రార్థించేరనమాట. స్త్రియశ్చాప్యవకర్షతి తస్మాత్. కాబట్టి మన వాళ్ళు చెప్తూ ఉంటారు, న్యాయమూర్తులు ఎదురుగా న్యాయవాదులు, కాబట్టి మీరంతా గమనించి తగిన నిర్ణయాన్ని తీసుకోండి అన్నట్లుగా ఆ చిట్ట చివరి మాట కోసం చెప్పే మాట తస్మాత్ అని అన్నమాట. కాబట్టి అంటే ఇంతవరకు చెప్పిన అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనుషేభ్య వధ దృష్ట, మానవుల వల్ల మాత్రమే అతడికి మరణం కనిపిస్తోంది అని వారు చెప్పారట. ఆ తరువాతి మాట మన శ్రీహరి మాట ఏం చెప్తున్నాడు, ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాను పితరం రోచజామాస తదా దశరథం నృపం అన్నారు. దేవతలందరూ చెప్పినటువంటి ఇది ఈ విధమైనటువంటి ఏతతు ఈ వచనం మాటను శ్రుత్వా విని, ఎవరు చెప్పిన మాట, సురలు చెప్పిన మాట. తనని ఆశ్రయించిన వారికి సుష్ఠు రాతి అని అనుకున్నామే, అమ్మ దగ్గర చూసేటటువంటి ఆ మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత అలా ప్రతి ఒక్కరి భక్తుడి పైన పుష్కలంగా ఉండేటటువంటి వ్యక్తులు. కనుక వాల్మీకి మహర్షి అమరులు, నిర్జరులు, దేవులు లేకపోతే మరొకటి అనే మాటలు అనకుండా సురలు అనే మాట చెప్పారు. సురాణం. ఇంకొక మాట, ఇంతటి లోకానుగ్రహాన్ని కోరుకుంటేటటువంటి ఆ దేవతల్ని చూసేటప్పటికి శ్రీహరికి ఎంతో ఆనందమైపోయింది. అయ్యో వీళ్ళు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం కదా ఇంతలా ప్రార్థిస్తున్నారు అని అంతటి వెలుగుతో వారిని చూశాడు. కనుక ఆ సురతి శోభతే ఇది సురః అని చెప్తారు. కనుక అంతలా వెలిగిపోతున్నటువంటి ఆ దేవతలు మాట అని చెప్పడం కోసం సురాణం అని చెప్పారన్నమాట. విష్ణు ఆత్మవాను అన్నారు. ఈ సకల చరాచర జగత్తుని వ్యాపించి ఉండేవాడు పరమాత్మ విష్ణు. ఇంకొక మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తూ ఉంటారు అన్నారు, ఆత్మవానని మనం గుర్తించడం కోసం. మనం ఏమని గుర్తించాలి, ఆ శ్రీహరి నా స్వామి, అతడికి నేను సొత్తు, నన్ను రక్షించుకోవడం సొత్తు, గలవాడికే సొత్తుని రక్షించుకోవడం ముఖ్యమైన వంతు కదా అనే భావన మనకి తెలియడం కోసం ఆత్మవాన్ అని చెప్పేదన్నమాట. ఈ ప్రపంచమంతా ఆత్మ అయితే ఈ జీవాత్మలు అందరూ తనదిగా కలవాడు, సొత్తుగా కలవాడు. కనుక స్వామి అనే అర్థం వచ్చేలాగా ఆత్మవాన్ అనే మాట చెప్పారట. అలా ఇప్పుడు ఈ స్వామి మన స్వామి ఎక్కడ దృష్టి పెట్టారు అంటే వీరందరి మాట ఇలా తీసుకున్నారా. ఒక్కసారి అల్లంత దూరంలో చూస్తే దశరథుడు కనిపిస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఏమనంటే అక్కడ యాగ ప్రక్రియ జరుగుతోంది. ఆ సందర్భంలో పక్కన అంతర్ధానంగా అదృశ్య రూపంగా జరుగుతున్నటువంటి, అంటే దేవతలకి మాత్రమే తెలిసినటువంటి ఒకానొక సమావేశం అన్నమాట. అప్పుడు ఒక్కసారి తల తిప్పి దశరథుడి కేసి చూస్తే ఎంతో భక్తిగా, ఎంతో నిష్ఠతో, ఎంత నిష్ఠతో అంటే చెప్తారు, కామం సంకల్పించినప్పుడే తప్ప నాకు పిల్లలు కావాలి అని ఆ సంకల్పించేంత వరకే తప్ప వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసి ముద్దు చేస్తుండడం, ఆడుకుంటుండడం, ఓసారి బొగ్గ గిలుతుండడం ఇదంతా. కానీ కర్మ మొదలైనది లగాయతు ఈ పుత్రకామేష్టిలో కూర్చోబెట్టిన దగ్గర నుంచి అలా తదేక ధ్యానంతో ఉన్నట్ట. అది చూసి మురిసిపోయేటట మన శ్రీహరి. చెప్తారు ఆ మాట, రోచయామాస అంటారు. రుచ దీప్తౌ అభిప్రీతౌ చ అన్నారు. అంటే రెండు తాత్పర్యాలు. రోచయామాస అంటే ఇంకా ప్రకాశింపచేసెను అని ఒక అర్థం, ఇష్టపడెను అని ఒక అర్థం అన్నమాట. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే నేను ఇంకా రేపటి రోజు నుంచి మొదలుపెట్టి ఇతడి ఒళ్ళో కదా పడుకుని నిద్రపోబోతున్నాను, ఇతడి పక్కన ఉన్నటువంటి ఆ కౌసల్య దగ్గర కదా ఆ పాలు తాగి ఆ కొంగు తుడుచుకుని లేకపోతే అలా చెయ్యి పట్టి నడిచి అందరినీ నడిపించేటటువంటి నేను అలా ఆనందించబోతున్నాను అనేటటువంటి భావన మనసులో కలిగేటప్పటికే మనం వెనక కూడా చెప్పుకున్నాం. అయ్యా
రేపటి నుంచి మీరు ఇక్కడ ఉండబోతారు, ఈ 10 రోజులు విడిది, ఏదో పెళ్ళయి కొత్తగా ఓ దగ్గరికి వెళ్ళినప్పుడో మరో దగ్గరికి వెళ్ళినప్పుడో మరి ఆ పరిసరాలన్నీ చూస్తూ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ వాళ్ళు అంత ముఖం విప్పార్చి కనిపిస్తూ ఉంటారే, ఆ రకంగా ఉన్నాడట శ్రీహరి. పితరం రోచజామాస, ఆ తండ్రిని ఇష్టపడ్డాడు. తదా దశరథం నృపం అన్నారు. ఆ సమయంలో దశరథుడైనటువంటి ఆ మహారాజుని. తరువాతి శ్లోకం. అయితే ఈ పని ముగించుకుని వెళ్ళిపోవాలి అంటే ఇదంతా మనం గతంలో చెప్పుకున్నదే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మహర్షి మనకి. ఏమనంటే దేవతల కార్యం నిర్వహించాలి అంటే, దేవతల్ని నమ్ముకున్న వారి బాధలు తీర్చాలి అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు కదా. మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో సర్జికల్ స్ట్రైక్ అంటూ ఉంటారు కదా, అంతటితోనే కార్యసిద్ధి అయిపోతుంది కదా. అంటే ఏం చెప్పారు? ఏకక్రియా ద్వ్యర్థకరీ బభూవ అని మన పెద్దలు చెప్తారు. నువ్వు ఒక పని చేస్తున్నావనుకో 2 ప్రయోజనాలు సిద్ధించేలా ఉండాలి. అంతేగాని నువ్వు ఒక పని చేస్తున్నావనుకో 10 మంది చక్కదిద్దినా కుదర్చనంతగా చెడగొట్టేసేలా ఉండకూడదు అని తాత్పర్యం అన్నమాట. ఇది కూడా మనం అనుకున్నాం గతంలో, నా పని 2 పనండి బాబయ్య అన్నాడు అని. మరి ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ దాన్ని వివరించుకుందాం. సరే, ప్రకృతంలో ఒక పని అనేక ప్రయోజనాలని సాధించాలి అని మనమే అనుకుంటూ ఉంటామే. ఒరే నువ్వు వెళ్తూ వెళ్తూ ఇది అక్కడ ఇచ్చేసిరా, వచ్చేటప్పుడు ఇది తెచ్చిపెట్టు అని ఇలా పురమాయిస్తూ, మరి ఇంతటి ప్రపంచాన్ని నడిపించాల్సినటువంటి శ్రీమన్నారాయణుడు, సకల అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకుడు, మరి ఇంకెన్ని ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకు వెయ్యాలి. కనుక ఈ దశరథుడు కూడా అదే సమయంలో పిల్లలు కలగాలి అని, ఇది చెయ్యి నీకు కలుగుతారు పిల్లలు అంటే ఎంతో తన్మయత్వంతో ఇంకా తన ఆలోచన కూడా మరిచిపోయి ఆ యజ్ఞపురుషుడు ఎందే మనస్సు ఆలోచన అంతా పెట్టుకుని అలా ఉన్న సందర్భంలో పాపం ఇతడి కోరిక ఏవైనా సరే తీర్చేయాల్సిందే అని అనుకున్నాడట. సచాప్యపుత్రో నృపతి తస్మిన్ కాలే మహాద్యుతి అయజత్ పుత్ర్యామిష్టిం పుత్రేప్సు అరిసూదన. ఎంతెంత గొప్ప గొప్ప మాటలో దశరథుడు ఎవరి ఇంట తను పుత్రుడిగా పుట్టబోతున్నాడు, అంత లోకాన్ని నడిపించే తాను ఎవరి వేలు పట్టుకుని నడవాలని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. ఎందుకు ఇంత ఆనందించాడు, ఇంత సంతోషంగా ఉన్నాడు అంటే అరిసూదన, అనుకోని సమయంలో కోపం తెచ్చుకోవడం, అనుకోని సమయంలో కామం తెచ్చుకోవడం, కూడని సందర్భంలో లోభం ఉండడం, లేతే మరొకటి అరి షడ్వర్గం అనేది ఏదైతే ఉందో దానిని సూదన ఏ కాస్త తరవాయి లేకుండా నిర్మూలించేసుకుని ప్రసన్నంగా ప్రశాంతంగా ఎంతో సంతోషంతో తృప్తిగా అలా కనిపించేటప్పటికీ వాల్మీకి మహర్షి శ్రీహరి కంట్లో దూరి అన్నట్లుగా చూసి మనకి చెప్తున్నారన్నమాట. అరిసూదన అరిషడ్వర్గం అనే దానికి తావే లేకుండా చేసుకున్నటువంటి పుత్రేప్సు, పిల్లలని అమితంగా కోరుకుంటూ ఉండేటటువంటి మహాద్యుతి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట. గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ నృపతి అపుత్రుడిగా ఉన్నాడు కదా. పుత్ర్యాం ఇష్టిం, ఈ పుత్రులను ప్రసాదించే ఇష్టిని అయజతు అప్పుడే చేసి ఉన్నాడు కదా. అందుకని అతడి కోరిక తీరుద్దాం అని అనుకున్నాడట. అది దైవ సంకల్పం, పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం. సరే, ఇక్కడ మహాద్యుతి అని కూడా ఒక మాట చెప్పారు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, గమనించండి. పెళ్లి కుదిరి పెళ్లి మండపంలో లేకపోతే పీటల మీద కూర్చున్న పిల్లను పెళ్లి కూతుర్ని చేసే సందర్భంలోనూ చూసామనుకోండి, ఏవైనా పెళ్లికలంటే పెళ్లికలే అనుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఉండే కళ్ళే, ఆ ముక్కే, ఆ చెవులే, ఆ ఆభరణాలే. కానీ ఏమిటో మరి ఆ నామం పెట్టేటప్పటికో లేకపోతే ఆ కాస్త ముస్తాబు చేసేటప్పటికో ఈ తెలియని శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందే. అలా మరికొద్దిసేపట్లో, ఇంకొన్ని క్షణాల్లో, ఇహనో ఇప్పుడో అన్నట్లుగా అతడి పట్టమహిషుల కడుపు పండబోతూ ఉంటే న్యాయంగా గర్భం దాల్చిన తర్వాత ఇల్లాలి ముఖంలో కనిపించేటటువంటిది శోభ, కానీ దశరథుడికే కనిపించిపోతోందిట. అందుకనే మహాద్యుతి అన్నారు. మనవాళ్ళు కూడా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మరో దగ్గర ఆ పూజారి గారి ఇంత బొట్టు పెట్టి లేకపోతే ఏదైనా ఒకనొక హోమం పూర్తి చేసినప్పుడు రక్ష పెడుతూ ఉంటారే, ఒరే ఈ ముఖంలో ఒక ఫోటో తీయండ్రా అంటూ ఉంటారు మిగతా వాళ్ళంతా చూసి. అంటే అది ఒక వైభవం, అది ఒక శోభ కాదు, అది ఒక దివ్య తేజస్సు అన్నమాట. కనుక ఇంతటి కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా పూర్తి చేసి ఇందరి దేవతల లాంటి ఋష్యశృంగుడి దివ్యానుగ్రహాన్ని పొందిన దశరథుడు ఫలితం పొందబోయే ఒక్క క్షణం ముందుగా పరిశీలిస్తే అంత శోభగా ఉన్నాడట. మహాద్యుతి అని చెప్పారు. కనుక
ఇంకా నేను నిర్ణయం చేసేసుకున్నాను అని అనుకున్నాడు శ్రీహరి. శ్లోకం: సకృత్వా నిశ్చయం విష్ణు ఆమంత్ర్య చ పితామహం అంతర్ధానం గతో దేవై పూజ్యమాన మహర్షిభి. చాలా చమత్కారం. మన వాళ్ళందరూ ఒక మంచి సమావేశం ఏదైనా పెట్టుకుంటారు అనుకోండి, అన్నీ మాట్లాడుకుంటారు, నిర్ణయం చేసుకుంటారు. సరే, ఇది సమస్య, ఇది పరిష్కారం, నువ్వు ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి, వగైరా వగైరా అంతా నిర్ణయం అయిపోయిన తర్వాత మరి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా చెప్పి వెళ్తారు కదా, వెళ్ళొస్తాం అని. ఇప్పుడు మన శ్రీమన్నారాయణుడు శ్రీహరి ఎవరికి చెప్పారు అంటే, గమనించండి, ఆమంత్రియచ పితామహం అని ఉందన్నమాట. అబ్బాయి వెళ్ళొస్తాన్రా అని చెప్పి బయలుదేరారట. లోకానికి అంతకీ తండ్రిగా ఉండి అందరికంటే ముందు పుట్టినవాడు కనుక పితామహుడయి ఉంటే, అలాంటి పితామహుడి యందు కూడా బయలుదేరే ముందు ఒక్కసారి చెప్పి వెళ్ళాలి అనే బలహీనత మన శ్రీహరికి, శ్రీమన్నారాయణుడికి. కనుక ఇందరి దేవతలు ఇన్ని రకాలుగా చుట్టూతా సమావేశం అయ్యున్న దేవేంద్రుడితో సహా పితామహం ఆమంత్రియ, అబ్బాయి వెళ్ళొస్తాన్రా అని చెప్పి అక్కడి నుంచి నిశ్చయం కృత్వ లోపల చేయాల్సిన దాన్ని గురించి క్షుణ్ణంగా ఒక నిర్ధారణకు వచ్చేసి అంతర్ధానంగత అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అన్నారు. దేవై పూజ్యమాన మహర్షిభి. ఆ దేవతలంతా కూడా మనం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామని చెప్పుకుంటామే, ఆఖరిని ఆ మాదిరి స్తుతిస్తూ ఉంటే, దివ్యమంగళమైనటువంటి కరములైనటువంటి స్తుతులను చేస్తూ ఉంటే, మహర్షులు స్తుతిస్తూ ఉంటే ఒక మాట చెప్పారు. ఎంత రహస్యంగా ఉంటుందంటే ఒక్కొక్క అర్థం అక్కడ అర్థం రాస్తారు, ఋష్యశృంగాది మహర్షులు స్తుతిస్తూ ఉంటే అని రాస్తారు. అంటే ఎంతటి రహస్యమైనటువంటి సమావేశం అయినా ఇది ఋష్యశృంగుడికి తెలుస్తూనే ఉంది. ఎందుకని తెలుస్తోంది అంటే, మహర్షులు మహాత్ములు మనం కూడా కొంచెం ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండి దేని మీదైనా దృష్టి పెడితే, ఆలోచిస్తే దాని గురించిన భావాలు తామర తంపరలుగా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఋష్యశృంగుడు మహావిష్ణువుని విష్ణు శ్రేష్ఠేన రూపేణ అని ఇలాంటి మంత్రాలతో మొదలుపెట్టి పుత్రకామేష్టి చేయాలని పూనుకున్నారు కదా. ఎవరిని ఆరాధించాలో వారిని మంత్రంతో గుర్తించి ఆరాధించాలి కదా. ఎవరికి సంబంధించిన మంత్రాన్ని మనం చదవాలో ఆ దేవతని తలుచుకోవాలి కదా. కనుక అలా తనను తలుస్తున్న ఋష్యశృంగుడికి ఇక్కడే ఉన్నానయ్యా నేను అని చెప్పడం కోసం సాక్షాత్కరించిన శ్రీహరిని మహర్షిభి ఋష్యశృంగాదుల ద్వారా స్తుతింపబడుతున్నవాడయి అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి ఇలా చెప్పారట. కనుక ఋష్యశృంగులు దీన్ని అంతని గమనిస్తూనే ఉన్నారు. తాను ఊహించినదే జరగబోతూ ఉంటే ఇంకెంతటి సంతోషం ఆ ఋష్యశృంగాదులు అందరికీ కూడా. తతో వై యజమానస్య పాపకాతు అతులప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం అన్నారు. ఇక్కడ అంతర్ధానం అయిపోయాడా? మనకి అక్కడ సినిమాలో అక్కడ ఠంగ్ అన్నట్టుగా ఒక గంట మోగడం, ఇంకా ఏదో కనిపించడం, ఏదో జరగడం అలా గమనిస్తూ ఉంటామే. ఇక్కడ అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు, దాని ఏమీ లేదు. కానీ వీరందరికీ తెలుసు కనుక ఒక్కసారిగా ఆ శ్రీహరి అంతర్ధానం అయ్యేసరికి వారందరూ అదే సంతోషంతో అలా ఉండి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఋష్యశృంగాదులంతా ఇంకా అక్కడ అయిపోయింది, మన దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎలా తెలిసింది అన్నారు. తతో వై యజమానస్య అన్నారు. సంస్కృతం వ్యాకరణం తెలిసిన వారికి ఇంకా చాలా రుచిగా ఉంటుంది. వర్తమానార్థంలో లట్టుకి వచ్చినటువంటి శానచు ఇది అని చెప్తారు. యజమానస్య అంటేట ఋష్యశృంగుల ఇక్కడ అంతర్ధానమైన క్షణం మరుక్షణం ఋష్యశృంగుల వారు అందులో ఈ పాయసాన్ని అమృతాన్ని హోమం చేయడం, మరుక్షణం దశరథుడు శ్రీ మహావిష్ణవే పరమాత్మన ఇదన్నమమా అని అనడం. ఆ పరమాత్మ దివ్య పరంధాముడు వైకుంఠవాసి ఆ స్వామికి దీన్ని నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పే త్యాగం అనేటటువంటి యాగం ఏదైతే ఉందో చిత్తశుద్ధితో దశరథుడు నిర్వహించినటువంటిది, అది నిర్వహిస్తున్న క్షణంలో అని చెప్పడం కోసం యజమానస్య అని చెప్పారట. వర్తమాన నిర్దేశం అంటారు, అంటే మన భాషలో ప్రెజెంట్ టెన్స్ అంటారు అన్నమాట. ఆ క్షణంలో జరుగుతున్న దానిని చెప్పడానికి యజమానస్య అని చెప్పాలి. ఇలా శ్రీ మహావిష్ణవే పరమాత్మన ఇదన్నమమ అని అనుకున్నదే తడవుగా అక్కడి నుంచి ఒక్కసారిగా ఆవిర్భవించేట. ఇక్కడ అంతర్ధానమై ఇక్కడ ఆవిర్భవించాడు అన్నారు. ఎక్కడ ఆవిర్భవించాడో చెప్తారు. పావకాతు అన్నారు. ఆ హోమగుండంలోంచి అత్యంతం పావనమైనటువంటి కథాఘట్టం విన్నవారికి, తలచిన వారందరికీ కూడా సకల పాపాలు పోయేవి. ప్రసన్నమైనటువంటి మనస్సుతో వినాలి. ఈ 4 విశేషణాలని కూడా ఏమనంటే చెప్తారు.
ఋష్యశృంగుడు మంత్రప్రయోగం చేసినదే తడవుగా, హోమగుండంలో ఆ వస్తువు వేసినదే తడవుగా, చాలా ఆకలితో ఉన్న పిల్లవాడు ఆ ఆ ఆ అంటూ ఉండగా అందులో అమ్మ ముద్ద పెడితే దాన్ని తిని అని తృప్తి పడినట్లుగా అగ్నిహోత్రుడు తృప్తి పడితే అక్కడి నుంచి ఆవిర్భవించాడని చెప్పారే. అంటే ఇక్కడ అంతర్ధానమై ఈ మంత్రంలో అంటే ఋష్యశృంగుడి వాక్కులో ప్రవేశించి ఆ వాక్కు ద్వారా బయటపడినటువంటి రూపాన్ని దాల్చినటువంటిది ఏమిటి? శబ్ద తరంగం. శబ్ద తరంగం మాదిరిగా ఈ హవిస్సుకి సంస్కారం చేయడం అంటారు. మంత్రం ఉచ్చరించి దేవతని తలిచి ఈ మంత్రం అనే శబ్దం అనే తరంగం ద్వారా ప్రభావితమైనటువంటి ఈ హవిస్సును హోమగుండంలో వేస్తే దాన్ని అగ్నిహోత్రుడు అలా అలా ఆడుతూ ఉండేటటువంటి జ్వాలలో వెంటనే దాన్ని అమృతం అయ్యేలాగా దగ్ధం చేస్తే ఈ యజమాని మహావిష్ణువే పరమాత్మన ఇదన్నమా అనేటటువంటి మానసికమైనటువంటి త్యాగాన్ని చెప్తే అలా 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 జరిగిపోయిన ఆ సందర్భంలో అక్కడ అంతర్ధానమై వాగింద్రియంలోంచి మంత్రంలోంచి ఈ హవిస్సులోంచి హోమగుండంలోంచి అలా ఆవిర్భవించేట ఈ కథని అంతని సీక్వెల్ అంటారే. దాని తర్వాత ఇది అని చెప్పడం కోసం అంతర్ధానంగత పావకాతు ఆవిర్భూత అని చెప్పారట. మళ్ళీ ఇంకొక మాట ఏమనంటే, మంత్రం అనే దానికి ఉండేటటువంటి శక్తి అది, మంత్రం ఉచ్చరించాల్సిన వాడికి ఉన్నటువంటి యోగ్యత అది. ఒక సందర్భంలో చెప్తారు మనువు గారు ఏమనంటే, స్వాధ్యాయే నిత్యయుక్త స్యాత్ దాంతః మైత్ర సమాహిత దాత నిత్యమనాదాత సర్వభూతాను కంపక అనుందనమాట. సకల ప్రాణుల యందు దయ ఉండి ఏకాస్త మనస్సు చెదిరిపోకుండా, అంటే నిలకడలేని మనస్తత్వం ఎంత మాత్రం పనికిరాదనమాట. స్థిరమైన మనస్సుతో అందరూ నాకేదో తెచ్చి ఇవ్వాలి అనే కోరిక అస్సలు లేకుండా, దశరథుడంతటి వాడు వచ్చి నన్ను అడిగాడు అని విరవిగకుండా ఋష్యశృంగుల వారు అనమాట. ఎప్పుడూ స్వాధ్యాయమందే అంటే వేదం చదవడం అందే మనస్సు పెట్టుకుని, అంటే ఏమి తాత్పర్యం? వేదం లాంటి శ్రీమద్ రామాయణంలో అంతరార్థంగా ఉన్న శ్రీరామ 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 అనే ఆ మహామంత్రమందు మనస్సు నిలిపినటువంటి ఋష్యశృంగుడు కనుక, ఇతడు యుక్తుడు కనుక, అయుక్తమైన ఏ ఒక్క పని చేయడు కనుక, ఇతడు ఉచ్చరించిన మంత్రానికి కట్టుబడి చేయపట్టిని తీసుకొచ్చినటువంటి పిల్లవాడు కూడా వచ్చి ఒళ్ళో కూర్చున్నట్లుగా ఋష్యశృంగుడికి వశమై మాట ద్వారా హవిస్సు నుంచి ఆ హుతాశనుల్లో సంక్రమించి అక్కడి నుంచి ఆవిర్భవించాడట. పావకాతు అతుల ప్రభం. అసలు ఎంత ప్రభ, ఎంత తేజస్సు, ఎంత కాంతి అంటే లోకంలో తూచి పోల్చి చెప్పడానికి కూడా వీలు కాని, అతుల అంటే పోల్చలేని, మానం చేయలేని అసమానమైన ప్రభతో తేజస్సుతో ఉన్నట్ట శ్రీమన్నారాయణుడు అందులోంచి వచ్చి ప్రాదుర్భూతం ఆవిర్భవించింది అన్నారు. ఇక్కడ చెప్పారు ఒక మాట, మహద్భూతం అని ఒక్క మాట అన్నమాట. మహద్భూతం అంటే ఒక మహాప్రాణిలాగా ఆవిర్భవించింది అని ఒక తాత్పర్యం. రామాయణానికి శిరోమణికారులు అని ఒకరు వ్యాఖ్యానం రాస్తారండి. భూతం అన్నదానికి చింతనీయం అని రాసేరు అర్థం. చాలా ఆశ్చర్యం. అంటే ఒక దగ్గర నిఘంటువులో పరిశీలిస్తే దీనికి చిక్కుముడి విడుతుందన్నమాట. భావ్యతే ఇది భూతం అని ఉత్పత్తి చెప్పారు. భవతి ఇది భూతం అని కాకుండా పుట్టినది అని మాత్రమే అర్థం కాదుట. మరి ఏమి? చింతింపబడినది, మనస్సులో తలబడినది. ఎవరి చేత? ఈ మంత్రప్రయోగం చేసినటువంటి ఋష్యశృంగుడి చేత. ఇంత ఋష్యశృంగుడు మనస్సులో మననం చేసినంత మాత్రం చేతనే అక్కడికి రావాలి అంటే మనుస్మృతిలో చెప్పినట్లుగా స్వాధ్యాయే నిత్యయుక్తుడై ఎప్పుడు అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉండి అందరితో మైత్రిని పొంది ఉండి ఈ శుభలక్షణాలు అన్నింటితోనూ ఉండాలన్నమాట. కనుక అలాంటి వాడు చింతించినందే తడవుగా, స్మరించినదే తడవుగా అందులో ఆవిర్భవించాడు అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి ఒకనొక ప్రాణి, పెద్ద సత్వం అని కాకుండా మహద్భూతం అనే మాటతో చెప్పారట వాల్మీకి మహర్షి. కనుక ఇలా స్మరింపబడినటువంటి ఆ పరమాత్మ మహావీర్యం అన్నారు. ఎంత వీర్యం కల అంటే అఘటిత ఘటనా పటీయ అని చెప్తారు. లోకంలో ఇవి రెండు ఎప్పటికీ కలవు, ఇది ఎప్పటికీ సిద్ధించదు, ప్రాప్తించదు, దీన్ని మనం వదుల్చుకోలేం అని అనుకున్న దానిని కూడా ఎంతో తేలికగా కలపగలిగేటటువంటిది ఆ సత్తా ఏదైతే ఉందో దాన్ని మహద్వీర్యం అంటారట. దీనివల్ల ఏర్పడినటువంటిది మహాబలం. కనుక భగవంతుని మనం ఆశ్రయిస్తే మనకి కోరిక తీర్చగలుగుతాడా? అయ్యో ఇంతమంది ఒకేసారి ప్రార్థించేస్తే ఇది పనవుతుందా? ఇలాంటి ఆలోచనలకే తావు లేనటువంటి అచింత్యమైనటువంటి శక్తియుక్తమైనటువంటి ఆ పరమాత్మ మంత్రానికి కట్టుబడి ఋష్యశృంగియందు ఎంతో దయతో
దశరథుడిని వాత్సల్యంతో అనుగ్రహించదలిచి అందులోంచి ఆవిర్భవించారన్నారు కదా. ఎలా ఆవిర్భవించారు అంటే ఆ చేతిలో ఆ పాయస పాత్ర పట్టుకుని అని తరువాతి కథలో చెప్తారు, మీకు తెలిసినదే కదా. ఇందులో మళ్ళీ సస్పెన్స్ అన్నట్లుగా ఎందుకు, ఆ తదుపరి కథ రేపటి రోజున. హరయే నమః. స్వస్తి. పారాయణ చేద్దాము. అవజ్ఞాతాః అవజ్ఞాతాః పురాతేన పురాతేన వరదానైః వరదానైః మానవాః మానవాః ఏవం ఏవం పితామహాత్ తస్మాత్ పితామహాత్ తస్మాత్ వరం ప్రాప్య వరం ప్రాప్య సదర్పితః సదర్పితః ఉత్సాదయతి ఉత్సాదయతి లోకాన్ స్త్రీన్ లోకాం స్త్రీన్ స్త్రియశ్చాపి స్త్రియశ్చాపి అపకర్షతి అపకర్షతి తస్మాత్ తస్య తస్మాత్తస్య వధో దృష్టః వధో దృష్టః మానుషేభ్యః మానుషేభ్యః పరంతప పరంతప ఇత్యేతత్ ఇత్యేతత్ వచనం శ్రుత్వా వచనం శ్రుత్వా సురాణాం సురాణాం విష్ణురాత్మవాన్ విష్ణురాత్మవాన్ పితరం పితరం రోచయామాస రోచయామాస తదా తదా దశరథన్ నృపం దశరథం నృపం సచాపి సచాపి అపుత్రో నృపతిః అపుత్రో నృపతిః తస్మిన్ కాలే తస్మిన్ కాలే మహాద్యుతిః మహాద్యుతిః అయజత్ అయజత్ పుత్ర్యామిష్టిం పుత్ర్యామిష్టిం పుత్రేప్సుః పుత్రేప్సుః అరిసూదనః అరిసూదనః పుత్రేప్సురరిసూదనః పుత్రేప్సురరిసూదనః సకృత్వా సకృత్వా నిశ్చయం విష్ణుః నిశ్చయం విష్ణుః ఆమంత్ర్య చ ఆమంత్ర్య చ పితామహం పితామహం అంతర్ధానం అంతర్ధానం గతో దేవైః గతో దేవైః పూజ్యమానః పూజ్యమానః మహర్షిభిః మహర్షిభిః తతో వై తతో వై యజమానస్య యజమానస్య పావకాత్ పావకాత్ అతుల ప్రభం అతుల ప్రభం ప్రాదుర్భూతం ప్రాదుర్భూతం మహద్భూతం మహద్భూతం మహావీర్యం మహావీర్యం మహాబలం మహాబలం ఇత్యార్షే విద్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షోడశ సర్గే షోడశ సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః. రమణీయమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈనాడు మహావిష్ణువు రావణాసురుణ్ణి వధించడానికి తాను దశరథుని కుమారుడిగా అవతరిస్తాననే వరాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు అని చెప్పుకుంటూ ఆ సందర్భంలో రావణాసురుడు ఎంత తపస్సంపన్నుడైనప్పటికీ కూడా తామస ప్రవృత్తితోటి ఆ తపస్సుని ఆచరించాడు. తన యొక్క మనస్సు మారిపోతూ కఠినంగా మారిపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలని వచ్చాయి. ఎందుకంటే శక్తి వచ్చిన కొద్దీ అది నమ్రత కలిగినప్పుడు, వినమ్రత కలిగినప్పుడే ఆ శక్తి సద్వినియోగం అవుతుంది. లేకపోతే ఈ విధమైనటువంటి మరణానికి దారి తీస్తుంది. అంతేకాదు దేవతలు అంత చెప్పి కూడా చివరికి ఉత్సాదయతి లోకాన్ స్త్రీన్, ముల్లోకాలను పీడిస్తున్నారు అంటే మరి స్త్రీలు కూడా ముల్లోకాల్లో భాగమే కదా. అయినప్పటికీ వారి గురించి ప్రత్యేకంగా స్త్రియశ్చాప్యపకర్షతి, స్త్రీలను పీడిస్తూ ఉన్నారు అని చెప్పాడు. దీంట్లో ఉద్దేశం ఏమిటంటే స్త్రీలను గనక పీడించినట్లయితే 32 పళ్ళు కాదు, రావణాసురుడిలాగా 10 తలకాయలు కలిగి 320 పళ్ళు కలిగిన వాడికైనా సరే రాలగొడతారు అనే విషయాన్ని చెప్పకుండానే చెబుతూ ఉన్నారు. కాబట్టి స్త్రీలను గౌరవించండి అనే విషయాన్ని మనకు బోధిస్తూ వాల్మీకి మహర్షి మరలా విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఉదాత్త భావాలు కలిగినటువంటి ఆ శ్లోకాలను ఈనాడు సమయానుసారంగా ఒకసారి పారాయణ చేసుకున్నాము. మరి ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం
श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः। अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम्। कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम्। श्रीवसिष्ठ उवाच एवमस्मिदिता मुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यति विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते। ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवति विष्णुशक्तिवेनां। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवति विष्णुशक्तिमेनां। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवति विष्णुशक्तिमेनां। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे
మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశోచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.